నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సింహాచల ఘటనకు సంబంధించి కూడా ఏం జరిగింది అనుకోవచ్చు అంటే 10 అడుగుల పొడవైన 60 అడుగుల మొత్తం పొడవైనటువంటి అడ్డంగా గోడ, మరి ఈ గోడకు సంబంధించి కూలిపోవడం, 7 చనిపోవడం అత్యంత విషాదకరం. అంటే కూటమి పాలనలోనే ఇలా జరుగుతున్నాయి అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతోంది? దీనికి బాధ్యులను ఎవరిని చేయాలి? సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి, భక్తుల ప్రాణాలు పోతున్నాయి. ఎలా చూడాలి సార్? ఇవాళ స్వామివారికి చందనోత్సవం అన్నది ప్రతి సంవత్సరం జరిగేది. అక్కడ ఈ రోజు దాకా జరిగింది ఇవాళ ఏమైనా అద్భుతం ఇవాళ సంతరించుకుందా? అసలు నేను అంటుంది, వీళ్ళకి ప్రైమా ఫేస్గా ఆ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆ దేవాదాయ శాఖ మంత్రి ఏడున్నాడండి ఆయన? ఏడున్నాడు ఆయన? ప్రతిదానికి ఇన్నాళ్ళు బట్టిది బాధ్యత అన్నది ఏమి ఉండదా? గతంలో మాణిక్యాలరావు గారు బీజేపీ ఆయన దివంగత మహానుభావుడు, ఆయన ఉన్నప్పుడు పుష్కరాలు. ఇప్పుడు ఈయన వచ్చిన కానించి కంటిన్యూస్ నాన్సెన్స్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ తిరుమలలో నిన్నది. సరే, వెనకటికి ఒక సామెత ఉంటుంది తెలుసు కదా, ఉట్టికి ఎగరలేనమాట స్వర్గానికి ఎగిరిందని. వీళ్ళు ఒక 60 అడుగులు ఉన్న గోడ 10 అడుగులు ఎత్తున్న దానికి ఎలా కట్టాలో తెలియని ఈ ప్రభుత్వం అమరావతి కట్టేస్తుందంటే మనం నమ్మాలా? ఇప్పుడు అమరావతి కట్టింది చూశారు కదా ఎలా లీకేజ్లు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు దగ్గర 4. నేను విశాఖలో చదువుకున్నాను, నాకు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం మీద పూర్తి అవగాహనతో చెప్తున్నాను. ఇవాళ మా అశోక్ గజపతిరాజు గారు అనే ఒక గొప్ప వ్యక్తి సంస్థానం నుంచి అందరికీ అది మాన్సాస్ ట్రస్ట్ అంటాం. అలాగే ఆయన చేతుల మీద కానీ ఎన్నోసార్లు మంచి కార్యక్రమాలు జరిగాయి. ఇది ఎక్కడండి? ఇది నాకు అర్థం కాదు. ఆల్రెడీ వాళ్ళందరూ లోపల ఉన్నారు, ఉంటారండి. ఆయన ఖచ్చితంగా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది. రాజవంశీకులలో ధర్మకర్తలు వాళ్ళ ఆయనలోనే మణిమాన్యాలు ఎంతమంది బతుకుతున్నారో నాకు తెలుసు అక్కడ. సో ఈ ప్రస్థానంలో కనీసం ఈ మంత్రులు కానీ వీళ్ళు ఎవరికి బాధ్యత లేదా? బట్ హోంమంత్రి అనిత అక్కడే ఉండి అన్ని పర్యవేక్షించారు. సివిల్ ఇంజనీర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకున్నారు. హోమ్ మినిస్టర్ చాలా చక్కగా అక్కడ ఉండి అన్ని అబ్జర్వ్ చేసి ప్రతి విషయాన్ని కూడా చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు అంటున్నారు. సచినోడికి సారి కావాలంటారు దాన్ని. ఇవి అవసరమా? అసలు ప్రైమా ఫేస్గా ఆ గోడ కాదండి. మనం కూడా ఏదో ఇల్లులు వాకిళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉంటాం. ఓ పిల్లర్ కన్స్ట్రక్షన్ లేకుండా రాతి గోడ ఏ స్ట్రక్చర్ ఏ ప్రాతిపదిక మీద. ఇప్పుడు తిరుపతి వెళ్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఫేజెస్ వారి కడతారు చూసారా? ఒక హైట్ గోడ కట్టి దానికి ఒక డిఫరెంట్ లెవెల్లో అలా కట్టింగ్ చేసుకుంటూ వెళ్తారు. రాతి గోడలు నాకు తెలిసిన ప్రాథమిక అవగాహన. నేనే సివిల్ ఇంజనీర్ కూడా చెప్తున్నాను. ఓ పిల్లర్ లేకుండా పునాదిట్టం లేకుండా 6 రోజులు కట్టేస్తారు సార్ అంత. చందనోత్సవం ఈ రోజు డేట్ అన్నది ఇవాళ తెలుస్తుందా? ఎందుకలా లలిత జ్యువెలర్స్ ఆ గుండాయిని ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే ఎప్పుడు అక్షయ తేదీ ఎప్పుడు చందనోత్సవం డేట్ ఇప్పుడు నెల నుంచి మొదలెట్టాడు ఆ పంచాయతీ. ఓ మ్యూజిక్ పెట్టుకుని ఆరతపల్లెలు పట్టుకుని పిల్లికి ఎలక సెక్షన్లాగా ఈ పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా హోంమంత్రి గారి గురించి మాట్లాడిన అవాకులు చౌకలు అన్ని మర్చిపోయి ఇవాళ మా సైడ్ బ్రహ్మాండం చేసి దీన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మీకు ఇంకా అర్థం అన్నట్టు సాయంత్రం క్రికెట్ మ్యాచ్లు వస్తారు చూడండి ఐపీఎల్, అది కూడా ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో వీళ్ళు కూడా అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే సార్ క్షేత్రస్థాయి ఇదంతా. ఇప్పుడు ఈ ప్రమాదం ఎక్స్గ్రేషియాలు వీళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ సర్వసాధారణమైన ప్రవచనాలు. వీళ్ళని నమ్ముకుని మన అమరావతి ల్యాండ్లు ఇచ్చారు, వీళ్ళు కట్టేస్తారంటే ఆల్రెడీ ఎన్ని లీకులు ఉన్నాయో చూసాం కదా. వీళ్ళతో ఎలా అవుతుంది? రేపు విపరీతంగా వైరల్ అవుతుంది మీరు అంటున్న విషయమే. వీళ్ళతో అవుతుందా? అవ్వడానికి వీళ్ళకి ఎందుకు చేతిలో పిల్లి మెల్ల గంట కట్టినట్టు వీళ్ళకి ఎందుకు గంట కడతారు చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ నారాయణ గారు నాకు తెలిసి మంచి ఉపాధ్యాయుడు, ఆయన 10 మందికి మంచి పాఠాలు చెప్పగలిగే మనిషి. ఆయనకి అప్పచెప్తారు ఇవన్నీ. ఆయనకి ఏం అవగాహన ఉంది సివిల్ కన్స్ట్రక్షన్స్ మీద? ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే మీరు సింహాచలంకి అమరావతికి లింక్ పెడతారటం కాదు. నాకు ముందు అన్నం వండిందో లేదో అవమెత్తు పట్టుకుని చూస్తాం, కానీ మొత్తం చెయ్యట్టుకుని కలిపి తీసుకోం కదా. అంటే అమరావతి అంటే భారీ నిర్మాణాలు కదా, అంత జాగ్రత్త తీసుకోకుండా ఉంటారా? మీరు భారీ నిర్మాణాలు తెచ్చుకుంటే ఎక్కడ చూసా కదా, ఎక్కడక్కడ తుప్పట్టుపోయి నీళ్లు నిండిపోయి తోడుతున్నాం. నీళ్ళు నిండిపోతాయని తెలియకుండానే కట్ట స్ట్రక్చర్ వేస్తున్నాడన్నా ఎలాంటి వాడు ఇల్లు మొదటిదాకా నీళ్ళు తోడారు కదా బయటికి. ఇప్పుడు అమరావతి నిర్మాణాల మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమా ఫేస్ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు? లైన్లో ఎప్పటి నుంచి లైన్ ఉంటుందో తెలుసా సార్? స్వామివారికి నిజరూప దర్శనం అది. మిగిలిన రోజులన్నీ చందనంతో కప్పబడి ఉంటుంది. అసలు ఆ రోజు విశాఖ పరిసర ప్రాంతాల్లో నిజంగా అది ఒక గొప్ప రోజు. అది అవునండి, చాలా ప్రతిష్టాత్మకంగా. చాలా ఇంకా చెప్తారు, ఆ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది. హరిహరాదులు వచ్చినా సరే దాన్ని ఎవరు అడ్డుకోలేరు, వర్షం పడి తీరుతుంది అంతే. మీకు కొన్ని బేసిక్స్ ఉంటాయి సార్. వాతావరణ శాఖ లాగా మనుషులకు కూడా కాలజ్ఞానం, బుద్ధి జ్ఞానం ఆలోచిస్తే ఉగాదప్పుడు దీపావళి ముసురు అంటారు తెలుసు కదా. ఇవన్నీ మాటలు మర్చిపోతున్నావా? దసరా ముసురు. అలాగే చందనోత్సవానికి తొలకరి జల్లు పడందే ఉండదు ఆ రోజు.
మరి అలాంటప్పుడు కూడా ఏం చేయాలో తెలియకుండా కట్టిన గోడల పక్కన నిలబెట్టారంటే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆన్సరబుల్ చేయొచ్చా దీనికి, స్థానిక నేతల్ని? ఎవరైనా ఆన్సరబులే సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రాణం పోయిన తర్వాత అందరూ 100 ఎక్స్ప్లెనేషన్స్, ఇల్లు బాగా చేశారు, అల్లాలు బాగా చేశారు, ఓదార్చారు బాగా. ఉడుకోవాలి మీ ఓదార్పులు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే అభిరుచంలో మీరు ప్రజల కోసం ఉన్నారో చెప్పండి. అందుకే దేవుడితో పెట్టుకోకండి అని చెప్తారు. అరిష్టం అంటారు దీన్ని. అవును, ఏదో దేనికో ఒక ఇండికేషన్. ఖచ్చితంగా చూసుకోండి, సిరీస్ ఆఫ్ డెత్స్ ఇన్ ద ప్రెజెన్స్ స్వామివారి సన్నిధిలోనే జరుగుతున్నాయి. అంటే సీరియస్గానే పరిగణించాలి. గ్యారంటీగా సార్. ఇప్పుడు ప్రమాద ఘంటికలు అంటారు, తర్వాత తుఫాన్ హెచ్చరికలు, ఇవన్నీ మనకు తెలుసుకునేవే కదా. అవునండి, అవును. ఇట్స్ సమ్వేర్ ఇట్ ఈస్ ఇండికేటింగ్. అలాంటివి కూడా రిపీటెడ్గా జరుగుతున్నాయి కదా సార్. దేవుడు ఇప్పుడు మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి ఎందుకు సార్? నేను ఎదవనందే వెళ్తాను నేను దేవుడి దగ్గర. అయ్యో, అంతే కదా సార్. మనం ఏమైనా పెద్ద పరిశుద్ధాత్మలాగా ఉన్నాడనా? దేవుడా నన్ను కాపాడని వెళ్తాం, దేవుడా నేను చేసిన తప్పులు క్షమించమని అడగడానికి వెళ్తాం. ఇది ఫస్ట్ థింగ్ సార్. నేను ఒకటే ఒక విషయం, అంటే ఎలాంటి మెకానిజం ఉంటే బెటర్ సార్? మెకానిజం కాదు సార్. ఇప్పుడు అక్కడ చిన్నప్పుడు మనకి చెప్పింది విషయాలు ఏంటి? అరే వేడి నీళ్ళు చేయి పెట్టక కాలుతుంది, అరే అక్కడ గాజు బ్యాంకులోనే చూసుకున్నాడు, అవును, నీళ్ళు ఒలిపోయి జారుతో చూసుకో, ఇవన్నీ ఇంట్లో చెప్పలే. అలా కన్స్ట్రక్షన్ అయిన గోడలు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డెన్సిటీ ఏంటో తెలుసుకుని వాటి పక్కన జనాలు వేలాది మందిని కూర్చోపెట్టేస్తారా ఒక్కసారి తోపు. ఇప్పుడు వర్షం పడినంటే మామూలుగా చెప్తాం సార్, మనం హైదరాబాదే మాట్లాడదాం. ఈ మెట్రో పిల్లర్లోనూ మెట్రో ట్రైన్ నడుస్తుంది. ఇవాళ వర్షం పడిన వెంటనే మనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ప్రతి ఒక్కడు బండి ఎలా ఆపుతున్నాడో అడిగేది లేకుండా మెట్రో పిల్లర్ల కింద ఆపేస్తున్నారు. అవునా కదా? అవునండి. మనం ఎక్కడ బంజారా హిల్స్లో బయలుదేరాం, పంచకోట దాకా సుఖ ప్రయాణం అనుకుని వస్తాం. కానీ పంచకోట నుంచి ముందుకు వెళ్లకుండా అక్కడ మొత్తం మెట్రో పిల్లర్ల కింద స్టాగ్నేట్ చేస్తే మనకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అక్కడి నుంచి ఫోర్కాస్ట్ చేయకుండా వస్తున్నాం అంటే మన జడితనం అనాలా ఎడితనం అనాలా? బుర్ర ఉపయోగించి అక్కడ శ్రీనగర్ కాలనీలో టర్నింగ్ తిప్పి అమీర్పేట దాకా పిల్లర్ లేదు కాబట్టి ఇటుపక్క అయితే స్ట్రైట్ లైన్ ఆగిపోయింది. ఏదో ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకొని శ్రీనగర్ కాలనీ వెళ్ళినోడేమో నేను నాగార్జున సర్కిల్ నుంచి వచ్చే తిరుగుతానంటే ఏమైనా అర్థం ఉందా? లేదా టీవీ నేను ముందు నేను టర్నింగ్ తిరిగి వెళ్తానంటే రీచ్ అవ్వగలరా ప్రాపర్ టైంలో? అలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్న దగ్గర వేడి నీళ్ళు చేపెట్టకూడదని ఇంట్లో తెలుసుకున్న ప్రాథమిక సూత్రంలో పిల్లికి ఎలక సాక్షిలాగా పవన్ కళ్యాణ్ గారేమో ఆయనతమ్మ భాష పనిచేసేస్తుందంటే నేను కాదంటలే. ముందు లైన్ అంతా బాగా బారికేళ్ళు కట్టారా, ఇది ఇలాగ వెళ్తుందా, అది కరెక్ట్గానే ఉందా, టికెట్లు కరెక్ట్గానే అమ్ముతారా అని అబాబాబా బ్రహ్మాండంగా ఉంది. కానీ వర్షం పడినప్పుడు ఏంటి? ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ వీళ్ళనంత వరకు బాధ్యులు చేయాలి. అందరినీ బాధ్యులే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. హోమ్ మినిస్టర్ అంటే ఫస్ట్ థింగ్ ఒక స్టేట్ని ఒక హోమ్ కింద ఇంట్లో ఎలా ప్రాథమికంగా చూసుకుంటాం, అందులో ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా తల్లి మనసుతో చూసుకుంటుంది అన్న గౌరవంతోనే నేనేదో మాట్లాడతా. కష్టం పిల్లల కష్టం తల్లికే తెలుస్తుంది. మరి ఆల్మోస్ట్ తల్లి స్థానంలో ఉన్నవాడే కదా. అంటే ఆయా ప్రముఖ క్షేత్రాల్లో ముందుగానే తెలుసుకుని ఏమేం పండగలు ఏమేం జరగబోతున్నాయన్నది అక్కడేమో స్పెషల్ డ్రైవ్లు అవి చేపడితే బెటర్ అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ గోడ ఇక్కడ కట్టారు, ఈ లైన్ ఇటు వెళ్తున్నప్పుడు హోమ్ మినిస్టర్గా ఫస్ట్ ఆవిడ ప్రకాశం, ఆవిడ విషయం మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ గోడ నిన్న మొన్న కట్టినట్టుగా ఉంది కదా సార్, క్యూరింగ్ అది అవుతుంది, ఇక్కడ మరి లైన్ చూడండి ఇటు డివేట్ అవుతుందని ముందే ప్రికాషన్ తీసుకుని ఉంటే ఇప్పుడు చెప్పానండి. మళ్ళీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తారు వీళ్ళే. అదే ఏర్పాట్ల పర్యవేక్షణ ముందు రోజు ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తుంటే నారాయణ గారు నిలబడి పర్యవేక్షించేస్తుంటే గోడారాలు బాగా కట్టారా, కుర్చీలు బాగా వేసారా. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే ప్రజలు ఆబ్లిక్ భక్తులు వాళ్ళ విచక్షణ కానీ ఏమిటా తోపులాట, ఏం జరుగుతుంది అసలు, ఎందుకంత హడావిడి? అంటే వర్షం పడితే మీరు ఏం చేస్తారు సార్? ఫస్ట్ మీరు చెప్పండి. ఇలాగా చూడడం లేదు, అలా సినిమా హీరోయిన్ లాగా ఇలా తడుచుకుంటూ ఇలా స్టిల్ ఇచ్చి కూర్చుంటారా? ఫస్ట్ బుర్ర మీద షర్ట్ గుండి తీసేనే ఫస్ట్ ఇలా వేసుకుని పరిగెడతాం. అవును, ఇది ప్రాథమికం. తర్వాత వర్షం పడుతుంది, ఇక్కడి నుంచి పరిగెట్టాలి అన్న దగ్గర నియరెస్ట్ షేడ్ దగ్గరికి వెళ్తారు కదా. అంతేగా. క్రైసిస్ మేనేజ్మెంట్, హూ ఇస్ ద మాస్టర్, పాస్ట్ ట్రాక్ రికార్డ్స్. వర్షం పడినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తేనే కొత్త ప్రభుత్వం కొత్త విధానంతో ప్రజలకి సంక్షేమం అనా లేకపోతే కొత్త మంచి సుపరిపాలన అందించడానికి. అంతేగాని కేంద్ర స్థాయి శాసనవసరం ఏదైంది కదా అలాగే కట్టండి. ఈసారి గోడ పడింది కాబట్టి కొత్త కన్స్ట్రక్షన్ దగ్గర నిలబడొద్దు నెక్స్ట్ టైం. ఇదే అసలు ఇప్పటి వరకు గోడ కట్టకుండా ఏం చేస్తున్నారు? పోనీ మీరు అక్కడ గోడ కట్టాలని ఉన్నప్పుడు అది కూడా ప్రశ్నే కదా సార్. కరెక్ట్గా ఈ ఉత్సవం చందనోత్సవం గురించి తెలుసు, దాని గురించి తెలిసి మరి ముందు రోజు రెండు రోజులు ముందు కట్టడం ఏంట గోడ? 5 చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ సార్, వీళ్ళకి ఎగ్జిక్యూషన్స్ మీద గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పట్టు ఇప్పుడైతే కనబట్టలే. ఈ చిన్నపిల్లల వ్యవహారమే నడుస్తుంది తప్ప ఈ చిన్నపిల్లలు
హడావిడి ఆయన కార్యక్రమం. ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కొంచెం చెప్పుతున్నారు కదా, టక్కన సెటైరికల్గా జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో అని అందరి మనలను పొంది అందరి దృష్టి ఇలా బ్రహ్మానందం గారు చూడండి అలా చెప్పానా అని అడిగినట్టుగా చెప్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప నాకైతే నిజంగా గతంలో కంటే ఎగ్జిక్యూషన్ నిజంగా తిరుపతి జరిగిన అనుభవం స్టాంపేడ్ కదా, ఇది పునరావృతం మళ్ళీ అయిందంటేనే మెజరబుల్ ఫెయిల్యూర్ అని అర్థం. ఫస్ట్ టక్కమన్న ఆనంద్ రామనాయుడు రాజీనామా చేసి ఇంట్లో చెమ్మచక్కలాడుకుంటే బెటర్. నెక్స్ట్ హోంమంత్రి నా పర్యవేక్షణలో డెఫినెట్లీ ఐ కన్సిడర్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. నేను నా దృష్టి దాని మీద పెట్టలేకపోయాను అనేది యాక్సెప్ట్ చేయండి ఫస్ట్, తర్వాత మాట్లాడేదాన్ని. తిరుమల ఇష్యూలో ఆల్రెడీ అక్కడ జరిగిన స్టాంపేడ్ ఇష్యూలో క్షమాపణలు చెప్పాలంటూ అడిగారు డిప్యూటీ సీఎం. మరి ఇప్పుడు క్షమాపణలుగా స్క్రిప్ట్ లేదు, ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్ ఉంటేనే సార్ వాళ్ళు చాలా తెలివి. ఇప్పుడు 6 నెలలు మీరుతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్న సామెత అవుతారు కదా, ఈ చంద్రబాబు నాయుడు గారితో సావాసం చేసి బీజేపీ వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలా విషయాలు. అవునా? అందులో ఈసారి ఇంత జహాపన రాజకీయాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మనకన్నా ఫుల్ అలర్ట్లో ఉన్నారు. కానీ చంద్రబాబు గారి ఇది ఎక్కువ లేదు, ఉండలేదు, కనిపించట్లేదు అంటున్నారు కదా మీరు. ఖచ్చితంగా హిస్ రోల్ ఈజ్ అబ్సల్యూట్లీ, అంటే లోకేష్ అనుకో ఏమన్నా అది కూడా చెప్తే ఇంకా నవ్విపోతాం మనం. అంతే అంటారు. ఇదైతే నిజంగా చెప్తున్నాను, పర్యవేక్షణ చేసిన మంత్రులు ఎవరైతే నిన్న ఫిజికల్ ప్రెజెన్స్ ఉన్నారో లెట్ దమ్ యాక్సెప్ట్ ఇట్ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఫంక్షనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫోకసింగ్ ఆన్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇదైతే ఇప్పుడు ఏ మెట్లు కింద నుంచి పైకి కడుతాడో, పై నుంచి కింద కడుతాడో, లేకపోతే తలకు స్నానం చేసి జడలేసుకుంటాడో చూసుకోమనండి ఆయన్ని. క్షమాపణలు ఎవరితో చెప్పిస్తారో చెప్పించండి. ఫస్ట్ పిల్లి మీద గంట ఎవరికి కడతారో చెప్పండి. లేదా బీఆర్ నాయుడులాగా నెత్తికళ్ళు ఉంటే నేను చెప్పను, మాకేట అవసరం, అది ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం, ఇలాంటివి ఏమైనా స్టేట్మెంట్ ఉంటే కూడా ఇవ్వండి గబగబా. వెయిటింగ్ ఇక్కడ మాన ప్రాణ రక్షణలే లేని ప్రజాప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆలోచించుకోమని అంతకన్నా ఇంకేం లేదు. మనిషి ప్రాణానికి రక్షణ లేకుండా గుడికి వెళ్ళినప్పుడు కూడా మనుషులు చచ్చిపోతున్నారంటే ఇంక ఏడకెళ్ళి చావాలి, ఆ సముద్రంలో పడి చావాలి, వైజాగ్ లేదు. ఓకే సార్, చూద్దాం ఇంకా ఎటువంటి స్టేట్మెంట్లు వస్తాయి ఏంటి. వైకుంఠ ఏకాదశి రోజు దేవుడు వైకుంఠానికి తీసుకెళ్తాడని మన అందరూ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటానే దండం పెట్టుకోవడానికి వెళ్తే ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్ వాళ్ళు మీరు అలాగే వెళ్ళడం ఏంట్రా, షార్ట్ కట్లో మేము తీసుకెళ్తామని చెప్పి గుంపులుగా లేపేయడానికి నిశ్చయించుకుంటున్నారు వీళ్ళు. అంతకన్నా ఇంకా ఇంత పైశాచికత్వాన్ని, ఇంత రాక్షసత్వాన్ని నేనైతే ఐ కుడెంట్ డైజెస్ట్ సమ్ మోర్. ఎందుకంటే ఖచ్చితంగా గుణపాఠాలు చాలా ఇంపార్టెంట్ సార్, లైఫ్ లెసన్స్ అంటారు. నిన్న జరిగిన ప్రాణ నష్టానికే ఇప్పటికి తేరుకోకుండా రాబోయే రోజులు అన్న దగ్గర ఇదేంటి, ఇది ఏమన్నా సిరీస్ ఆఫ్ యాక్టివిటీసా, యాజ్ ఎ సీరియల్ కిల్లర్ డైలీ సీరియల్ ఏమైనా చూసుకోవడానికి, అర్ధరాత్రులు ఏమైనా స్లాట్లు ఖాళీగా ఉంటే వాటి కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నారా టీవీ ఛానల్లో? తమాషాలుగా ఉందా ప్రజాస్వామ్యం? ఖచ్చితంగా క్రైసిస్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి. లేదండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ లేదు, ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయట్లే మనం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. లెట్ దెమ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్. స్వచ్ఛందంగా వచ్చి సారీలు చెప్పమనండి, ప్రజల ముందు వచ్చి క్షమించమని అడిగి వీ హ్యావ్ నాట్ ఫోకస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ వాల్. ఆ సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష చేస్తాం, ఇక్కడ ఈ గోశాలను శిక్ష ఇస్తే గోల్ చచ్చిపోయి ఇక్కడ. ఎందుకంటే మీకు ఇమీడియట్ రిక్రూట్మెంట్ ఉండదు కదా, టక్కటక్కడ డెసిషన్ మేకింగ్లు ఉండవు కదా, నాంచి చేస్తే ఇలాగే చేస్తున్నారు, ప్రజలు చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ మళ్ళీ గోల్ చనిపోవడం. అవును, చూశారు కదా. ఓకే సార్, చూద్దాం ఇంకా ఎలా స్పందిస్తారేంటి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.